వైసీపీ ఘోర పరాజయం తర్వాత త్వరగానే రికవరీ అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీని గాడిలో పెట్టే పనిలో పడినట్లు కనిపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే అన్ని ఆందోళన కార్యక్రమాలకు స్థానిక నేతలే హాజరయ్యారు తప్ప ఎక్కడా అధినేత జగన్ పాల్గొనకపోవడం పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీక్షలు, పాదయాత్రల పేరుతో జనానికి దగ్గరైన ఆయన ఈసారి ఎందుకు నిరసన కార్యక్రమాలకు హాజరు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. వైసీపీ స్థాపించి 13 ఏళ్లవుతుంది. పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట తల్లి విజయమ్మ ఒక్కరే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్లో చీలిక తెచ్చి 2012లో ఉప ఎన్నికలకు కారణమయ్యారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైల్లో గడిపి వచ్చారు. తండ్రి వైఎస్ సెంటిమెంట్, జైలు సానుభూతి కలిసి వచ్చి 2014లోనే అధికారంలోకి వస్తారని కలలు కన్నారు. తర్వాత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 సీట్లతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇక 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటారని ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీని చావుదెబ్బ కొట్టాయి. 151 సీట్ల నుంచి ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఇప్పుడప్పుడే ఆ పార్టీ కోలుకోలేదని అందరూ భావించారు. అయితే అధికారం కోల్పోయిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టిన జగన్ వైసీపీని సెట్ చేసే పనిలో పడినట్లు కనిపించారు. పార్టీ నుంచి పోయేవాళ్లు పోతున్నా ఆయన మాత్రం కొత్తగా వచ్చేవారు వస్తారన్నట్లు ఉన్నవారితోనే రాజకీయం చేస్తున్నారు. పార్టీ క్యాడర్తో సహా లీడర్లకు కూడా దిశానిర్దేశం చేస్తూ పార్టీని గాడిలో పెట్టడానికి నానా పాట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదంటూ మాజీ ముఖ్యమంత్రి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా ఓ కార్యక్రమం, పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైసీపీ మొదట చేపట్టిన రైతు ధర్నాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయినా విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట అంటూ హడావుడి చేయించారు. అలా కూటమి ప్రభుత్వం కుదురుకోవడానికి అసలే టైమే ఇవ్వకుండా విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అధికారం కోల్పోయాక ఆ పార్టీ నేతల ఆగడాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే వాటిని డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ విమర్శిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా వైసీపీ చేపట్టిన 2 నిరసన కార్యక్రమాలను స్థానిక నేతలే ఎవరి జిల్లాల్లో వారు హాజరయ్యారు. ఓటమి తర్వాత జనానికి ముఖం చాటేసిన పలువురు నేతలు జగన్కు కంటి తుడుపులా బయటకు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మళ్లీ మాయమయ్యారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన జగన్ ఎక్కడా ఆ నిరసనల్లో పాల్గొనలేదు. విద్యుత్ పోరుబాటు సమయంలో పులివెందలలోనే ఉన్న జగన్ ఎక్కడో ఓ చోట నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఆయన మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయకుండా నిరసన కార్యక్రమం రోజే పులివెందల నుంచి బెంగళూరుకు వెళ్లటం ఆ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చిందట. వైసీపీ ఆవిర్భావం నుంచి దీక్షలు, పాదయాత్రలతోనే జగన్ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. 12 గంటలు, 24 గంటలు, 48 గంటలు అంటూ వినూత్న రీతుల్లో దీక్షలకు పిలుపునిచ్చారు. దాదాపు ప్రతి దీక్షకు ఆయన కూడా హాజరయ్యారు. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నా అది సాధ్యపడలేదు. ఆ క్రమంలో అధికారంలోకి రావటానికి ఆయన వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. ఓవైపు వరుస దీక్షలు చేస్తూనే మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో వామపక్షాలతో పాటు ఎంఆర్పీఎస్ కూడా జగన్ దీక్షలకు సంఘీభావం ప్రకటించి కొన్ని దీక్షల్లో కలిసి పాల్గొన్నాయి. తర్వాత నవరత్నాల హామీలు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ నినాదంతో జగన్ అధికార పగ్గాలు చేపట్టారు. నవరత్నాలే తిరిగి తనను గెలిపిస్తాయన్న లెక్కలతో ధీమా పొందిన జగన్ స్వయంకృతాపరాధాలతో 5 ఏళ్లకే అధికారం కోల్పోయారు. ప్రతిపక్ష నేత హోదా దక్కించుకునే అవకాశం లేని ఆయన అదే కావాలని మంకుపట్టు పడుతూ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఆ క్రమంలో జిల్లాల పర్యటనలు చేస్తారని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తారని ప్రకటించి అందరం కలిసి ప్రజల్లోకి వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తారని, ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే నిద్ర చేస్తానంటూ ఆ ప్రోగ్రాంకి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. ఇంతా చేస్తే జగన్ ఇప్పుడు ఫారిన్ టూర్లో ఉన్నారు. కుమార్తె స్నాతకోత్సవం అంటూ లండన్ వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అందులో పాల్గొనలేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో ఆయన పాల్గొనకపోవడం
ఆ పార్టీ కేడర్కు మింగుడు పడడం లేదట. ఆయన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడానికి నిరసనగా జనవరి 3న ఓ నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో దాన్ని ఈ నెల 29కి వాయిదా వేశారు. పార్టీ అధినేత జగన్ కనీసం ఆ కార్యక్రమానికైనా హాజరవుతారని వైసీపీ శ్రేణులు భావించాయి. ఆ డేట్ దాటిపోయింది. మాజీ సీఎం లండన్ నుంచి రిటర్న్ ఫ్లైట్ ఎక్కలేదు. ఆ ఆందోళన కార్యక్రమం అతీగతి లేకుండా పోయింది. ఆ క్రమంలో జగన్ ఎప్పుడు తిరిగొస్తారు, మళ్లీ జనంలోకి వస్తారా అని పార్టీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట.